నమస్తే అండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదో ఒక పూజ, దైవం, భగవంతుడు, భూదేవి అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ దేవత ఈ దేవతని మనం 108 దేవతల్ని, 30 దేవతలని వేడుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా దైవం అంటే భగవంతుడిని నమ్ముకొని ఎదరికి కొనసాగించారనుకోండి, మీ కుటుంబాలున్న చెడు తొలగిపోయి మంచి ఆనందాలు, ఉత్సాహాలు, పాడి పంటలు అన్నీ కూడా వెలిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఎంత చేసినా ఏం లేదంటూ ఉంటారు. ఇంటి శుద్ధి ఉండదు, ఒంటి శుద్ధి ఉండదు, నోటి శుద్ధి ఉండదు. అది చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. వచ్చే వెలుగు, ధనలక్ష్మి కాదు, ఒక వెలుగు. మనకు ఒక వెలుగు వస్తేనే కదా అన్నీ భోజనం చేయాలన్నా, నీళ్ళు తాగాలన్నా, వస్త్రం వేసుకోవాలన్నా వెలుగు ఉంటేనే కదా ఏ పని చేయాలన్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే అండి, నేను చేసేది నాగ శక్తి పూజ. ఒక వింత ఏంటంటే 2008 నుంచి నేను స్టార్ట్ చేశాను. నాకు పోయిన ముక్కోటి ఏకాదశి కాడి నుంచి కూడా టెంకాయ కొడతంటే కొట్టినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత గులాబీ రంగుగా వచ్చేస్తుంది తెల్లారేపటికి. అది ఒక మహిమ. నేను పూసింది కాదు. ఎవరన్నా అసలు ఇది నిజమా కాదని మీరు వచ్చారనుకోండి, ఇప్పుడు మంగళగిరిలో ఒక పూజ చేస్తున్నా, వాళ్ళకి తగిలింది, మీ జీవితం వెళ్ళిపోద్ది, మీరు వెళ్ళిపోతారు, తొందరగానే మీ సొంత ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పాను. 108 రోజులు చేశాను, ఆనందంగా హ్యాపీగా వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు శ్రీకాకుళంలో ఒకటి చేస్తున్నాను. అలాగే వాళ్ళకు కుట్టినా కూడా మొక్క రావటం, అలా గులాబీ రంగు రావటం, నేను ఎమ్మటిగా బాబు మీ జీవితాలు ఒడ్డెక్కుతా సిద్ధంగా ఉన్నాయని చూపిస్తాం. ఆ మహిమ అనేది ఆ గులాబీ రంగు ఏ పూజ అయినా అడగండి, గులాబీ రంగు మాకు కూడా వచ్చిందని చెప్తారేమో. ఎందుకంటే ఎవరి అంశ వాళ్ళది, ఆ నాగశక్తి అంశ చూపిస్తుంది నాకు. అలాగే వీళ్ళు వడ్డెక్కేస్తా సిద్ధంగా ఉన్నారు. గుంటూరు వారిది కూడా చేస్తున్నాను, వాళ్ళు కూడా అలాగే వచ్చేస్తున్నాయి. అట్లాగే నాకు ఎవరన్నా ఫోన్ చేసి మా కుటుంబ సమస్య ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇలా గవ్వలంజనం వేసేసి ఇలా ఇలా జరుగుతుంది ఆయన అని చెప్తూ ఉంటాను. వాళ్ళు సరే స్వామి పూజ చేయమంటారు. అలాగే నేను ఎక్కడ పూజ చేయటమే కాదు, నేనన్నా రావాలి, మీరన్నా రావాలి ఇక్కడికి. అలాగే చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు ఎక్కడెక్కడి నుంచో. నేనేం చెప్తానంటే మీరు ఇక్కడికి రావాలమ్మా అంట, కుదరదు స్వామి అంటారు. కుదరినప్పుడు అమౌంట్ పంపమంటాను. కాకపోతే ఒకటండి, ఒక వింత ఏంటంటే మీరు వస్తే త్వరగా మీరు ఒడ్డెక్కుతానికి అవకాశాలు ఉంటాయి. నేను చేస్తే ఆలస్యం ఒడ్డెక్కుతానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చొని ఆ సన్నిధిలోకి వచ్చి కాసేపు కూర్చొని 4 మంత్రాలు జపించేసి పంపించాను అనుకోండి, ఆ వింత వేరు. మీరు అక్కడ ఉండి నేను ఫోన్లో పంపిస్తూ ఉంటాను మంత్రాలు, ఆ వింత వేరు. అలాగే ఎప్పుడూ కూడా మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎదట వాళ్ళని బాగుండాలని కోరుకోండి. అర్థమైందా? నేను పెడతాను చూడండి, ఫోటోలు పెడతాను చూడండి, యూట్యూబ్లో పెడతాను, ఫేస్బుక్లో పెడతాను. అసలు మన గులాం తెలుసుకండి, గులాం టైపులో ఉంటుందండి, గులాబీ రంగు టైపులో గులాబీ పువ్వు ఎలా ఉందో అలా వస్తుందన్నమాట. నాయన మీరు వడ్డెక్కేస్తారు అన్నాను. చాలా చాలా అంటే నేను ఫోన్లో చెప్పనండి, రండి. ఎవరు వచ్చినా సరే, ఏ మీడియా ఛానల్ వచ్చినా సరే నేను చెబుతానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇలా సాక్ష్యాలు కూడా నేను చూపించగలను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దైవంతో ఆటలాడుతున్నారు ఈ మధ్య చాలామంది. అలా ఆడకూడదు. దైవము ఉంటేనే మనం అక్కడ ఆ పూజ చేయాలి, లేదంటే మనం చేయలేము, చేయకూడదు కూడా. ఎందుకు తెలుసా? అది మన పిల్ల తరానికి తగులుద్ది. పిల్లలంటే పాప బాలుడు తరానికి తగులుతూ ఉంటుంది అన్నమాట. మనం ఏమీ లేకుండా నాటకం చేసి బూటకాలు చేసామనుకోండి, అది
పక్కాగా మీకే తగలొచ్చు, వారసత్వం తగలొచ్చు. ఎప్పుడూ కూడా దైవశక్తి చాలా నియమముగా చెయ్యటం, చాలా ఇదిగా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసే ఇదే వేరుగా ఉంటుందన్నమాట. అలాగే పూజ అనేది చాలా పవిత్రమైందండి. కాదండి మేము ఎంత చేసినా మాకు ఎక్కిరాడు అంటారా? నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటాయి, ఫోన్ చేయండి, మీ సమస్య చెప్పండి, ఎలా జరుగుతుందా, ఎలా చేసుకోవాలని చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతే నమః. ఓం నా తండ్రి నాగుకి జై. ఓం లక్ష్మమ్మవారికి జై. అమ్మ తల్లికి జై. ఉమగన్నమ్మ తల్లికి జై. లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. నా తండ్రి నాగుకి జై. నాగలోక శక్తధిపతులకి జై. ఓం నా తండ్రి నాగేంద్రే నమః. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నాగు నా తండ్రి నాగుకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. నా తండ్రి నాగుకి జై. ఓం నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. జై కామాఖ్య తల్లి నమః. మూడన్నమ్మ తల్లికి జై. అమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. ఓం నమో జై మాత.